అందరికీ నమస్కారం. ఈ వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం రిమైనింగ్ ఆహ్, రిసోర్సెస్‌ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో మనం సూపర్ అడ్మిన్‌ని క్రియేట్ చేసాం. అదే విధంగా ఆథరైజేషన్ చెక్ చేసి సూపర్ అడ్మిన్ తాలూకా ఆథరైజేషన్ చెక్ చేసి ఒక రిసోర్స్ క్రియేట్ చేసాం. ఆల్ అనే రిసోర్స్. ఇదేంటంటే వైల్డ్ కార్డ్ రిసోర్స్. అన్నిటికి యాక్సెస్ ఇచ్చే వైల్డ్ కార్డ్ రిసోర్స్‌ని క్రియేట్ చేసాం. మరి ఈ వీడియోలో మనం రిమైనింగ్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఏమిటవి? వాటిని ఎలా క్రియేట్ చేయాలి అనే దాన్ని చూద్దాం. సో అందుకోసమనే నేనిప్పుడు చూడండి నా సెర్వర్‌ని నేను రన్ చేస్తున్నాను ఇక్కడ ఆల్రెడీ. ఓకే. లోకల్ హోస్ట్ 5000లో రన్ చేస్తున్నాను. మాంగోడిబి కనెక్ట్ అయ్యి ఉంది. ఓకేనా. సో, ఇప్పుడు నేను ఈ ఏపీఎస్ ఫోల్డర్‌లో ఉన్నాను. ఏపీ.http ఓకే. సో, రిసోర్సెస్‌ని ఓన్లీ సూపర్ అడ్మినే క్రియేట్ చేయగలుగుతాడు. ఓకే. అందుకని మనం సూపర్ అడ్మిన్‌ని మళ్ళీ ఒకసారి లాగిన్ అవుదాం. సో, నేను సూపర్ అడ్మిన్ లాగిన్ అవుతున్నాను. ఓకే. సూపర్ అడ్మిన్ లాగిన్ సక్సెస్‌ఫుల్ అయింది. నేను టోకెన్‌ని కలెక్ట్ చేసుకున్నాను. కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రిసోర్సెస్‌ని క్రియేట్ చేద్దాం. సరేనా? ఇక్కడ చూడండి రిసోర్స్ మేనేజ్మెంట్‌లో మనకి ఫస్ట్ ఏంటంటే బిఫోర్ ఏదైనా రోల్‌కి యాక్సెస్ ఇవ్వాలంటే ఫస్ట్ మనకి రిసోర్సెస్ ఉండాలి. రిసోర్సెస్ ఉంటేనే కదా దానికి మనం అనేది యాక్సెస్ ఇస్తాం. సో, అందుకని ఫస్ట్ మనం ఏం చేయాలంటే రిసోర్సెస్‌ని మనం క్రియేట్ చేయాలన్నమాట. సో, మన ఆల్ అనే రిసోర్స్‌ని ఆల్రెడీ క్రియేట్ చేసేసాం. ఇప్పుడేంటంటే పార్కింగ్ లాట్ అనే రిసోర్స్ మనం క్రియేట్ చేయబోతున్నాం. పార్కింగ్ లాట్ అంటే ఏంటంటే మొత్తం పార్కింగ్ లెట్స్ సపోజ్ నాకు మాల్ ఉందనుకోండి. ఆ మాల్‌లో ఉన్న మొత్తం పార్కింగ్ ఏరియాని నేను పార్కింగ్ లాట్ అని అనుకుంటాను. సో, ఇది పార్కింగ్ లాట్ అనేది రిసోర్స్ అనమాట. దీన్ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి నేను టోకెన్ అని తీసుకున్నాను. ఇది పోస్ట్ రిక్వెస్ట్. ఓకే. రిసోర్సెస్. ఓకేనా. దీనికి సింపుల్ నేమ్ అండ్ డిస్క్రిప్షన్ రిసోర్సెస్‌కి అంతే కదండీ. మనం మోడల్ ఆల్రెడీ నేను చూసాము. ఓకేనా. సో, ఇప్పుడు నేను రిక్వెస్ట్‌ని సెండ్ చేస్తాను. ఓకేనా. రిసోర్స్ అనేది క్రియేట్ అయింది సక్సెస్‌ఫుల్‌గా. మనం డేటాబేస్‌లో కూడా చూడొచ్చు. ఇక చూడండి సేమ్ పార్కింగ్ లాట్ మేనేజ్మెంట్ రిసోర్స్ క్రియేట్ అయింది. సో, ఇదే విధంగా పార్కింగ్ స్పాట్ అంటే స్పెసిఫిక్‌గా మనం ఓకే. ఇండివిడ్యువల్ పార్కింగ్ స్పాట్ అనమాట. సో, ఆ రిసోర్స్‌ని కూడా మనం క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి. సెండ్ ఇన్ ద రిక్వెస్ట్. ఓకే. పార్కింగ్ స్పాట్ కూడా క్రియేట్ అయింది. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. ఓకే. నెక్స్ట్ రిసోర్స్ వచ్చి వెహికల్. ఓకేనా. ఇది మనకి వెహికల్‌లో మనకి మనం 3 వెహికల్స్ మనం సపోర్ట్ చేస్తామని చెప్పాం. 2 వీలర్స్, 3 వీలర్ అలా అనమాట. సో, వెహికల్ అనే రిసోర్స్ కూడా మనకు కావాలి. సో, వెహికల్ అనే రిసోర్స్. సో, నేను క్లిక్ చేశాను. చూడండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి రెస్పాన్స్ వచ్చింది. వెహికల్ రిసోర్స్. అలాగే మనం ఇక్కడ చూద్దాం. చూడండి డేటాబేస్‌లో కూడా వెహికల్ వచ్చింది. ఓకే. నెక్స్ట్ మనం టికెట్. ఓకేనా. మనం కస్టమర్ వచ్చి పార్కింగ్ స్పేస్‌లో తన కార్ పెట్టుకున్నాక వాడికి టికెట్ ఇవ్వాలి కదా! ఆ టికెట్ కూడా మనకు ఒక రిసోర్స్ అనమాట. సో, నేను క్లిక్ చేశాను చూడండి రిసోర్స్ క్రియేటెడ్. ఓకే. నేమ్ టికెట్. ఓకే. అదే విధంగా మనం ఇక్కడ డేటాబేస్‌లో చూసుకోవచ్చు. టికెట్. ఓకే. నెక్స్ట్ రిసోర్స్ వచ్చి ఇన్వాయిస్. అంటే ఒకసారి పార్కింగ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ కస్టమర్ రిటర్న్ వస్తాడు కదా! అప్పుడు మనం ఇన్వాయిస్ ఇవ్వాలి. ఎన్ని గంటలు ఉన్నాడో చూసుకొని దాన్ని కాలిక్యులేట్ చేసుకొని ఇన్వాయిస్ ఇస్తాం కదా! సో, ఇన్వాయిస్ కూడా మనకు ఒక రిసోర్స్ అండి. దీన్ని కూడా మనం రిసోర్స్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి వెహికల్ నెక్స్ట్ ఇన్వాయిస్. ఇక్కడ డేటాబేస్‌లో కూడా మీకు రిఫ్లెక్ట్ అయింది చూపిస్తున్నాను. నెక్స్ట్ ఫీ అండి. ఫీ అంటే మనకిప్పుడు కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఫీ కాన్ఫిగరేషన్స్ అంటే ఒక గంటకెంత, రోజుకైతే ఎంత, ఒకవేళ 2 వీలర్‌కైతే ఎంత, 3 వీలర్‌కైతే ఇంత అనేసి మనం డిఫరెంట్ తగ్గట్టుగా మనము ఫీ కాన్ఫిగరేషన్స్ చేసుకోవచ్చు. ఆ ఫీ కూడా మనకొక రిసోర్స్ అనమాట ఇక్కడ. ఓకే. ఫీ చూడండి ఫీ అనేది రికార్డ్ క్రియేట్ అయింది. జస్ట్ రిఫ్రెష్ చేస్తే మనకి ఫీ అనే రికార్డ్ కూడా క్రియేట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మన రిసోర్సెస్ అన్నీ మాక్సిమం అయిపోయినాయండి. ఇంకేమైనా కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. మీ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి. ప్రస్తుతానికి నేను కీప్ ఇట్ సింపుల్‌గా ఉండడానికి ఈ రిసోర్సెస్‌తో సరిపెట్టేస్తున్నాను. సో, ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ఏమేమి క్రియేట్ చేసామో అవన్నీ చూడాలనుకుంటున్నాం. ఎందుకంటే రోల్ యాక్సెస్ ఇచ్చే ముందు మనం ఏం చేయాలనేసి అంటే ఏ రిసోర్సెస్ ఉన్నాయో ఆ రిసోర్సెస్ అన్ని పుల్ చేస్తాం. పుల్ చేసి ఫ్రంట్ ఎండ్‌లో ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసుకుంటాడు సూపర్ అడ్మిన్. ఆ! ఈ రిసోర్స్‌కి ఈ యాక్సెస్ ఇవ్వు అని. సో, ఆవిడ సెలెక్ట్ చేసుకోవాలనేసి అంటే వాడికి లిస్ట్ ఆఫ్ రిసోర్సెస్ ఏమున్నాయో మనం ఇవ్వాలి కదా! సో, అందుకోసమని ఈ గెట్ రిక్వెస్ట్‌ని మనము యూజ్ చేస్తామండి. చూడండి గెట్ రిక్వెస్ట్ రిసోర్స్. ఓకే. ఇక్కడ గెట్ రిక్వెస్ట్ చేస్తే గనక నీకు చూడండి ఇక్కడ ఏరియా ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేది వచ్చింది. ఫస్ట్‌ది ఆల్ అండి. ఓకేనా. మొత్తం అన్నిటికి గ్రాంట్ చేసే యాక్సెస్. నెక్స్ట్‌ది ఫీ, ఇన్వాయిస్, పార్కింగ్ లాట్, పార్కింగ్ స్పాట్, టికెట్ ఓకేనా. వెహికల్. సో, ఆల్ రిసోర్సెస్ మనకి వచ్చాయి.
ఓకే. అదే విధంగా మీరు రిసోర్సెస్‌ని ఎడిట్ చేయాలన్నా, ఒకే ఒక్కదాన్ని తీసుకోవాలన్నా, డిలీట్ చేయాలన్నా కూడా ఏపీఎస్ ఇక్కడ ఇచ్చున్నాను. ఇవి మీరు ట్రై చేయండి. ఓకేనా? ఇన్ జనరల్ బట్ ఒక్క విషయం మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రిసోర్సెస్‌ని ఎప్పుడు కూడాను సూపర్ అడ్మినే క్రియేట్ చేస్తాడు. ఓకేనా? రిసోర్సెస్‌ని. నెక్స్ట్ ఓకే అండి. థాంక్ యూ ఫర్ లిజనింగ్. ఓకే. నెక్స్ట్ వీడియోలో మనం రోల్ యాక్సెస్ గురించి మాట్లాడుకుందాం.